హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు దివాళీ నేనేమి ఏర్పాట్లు చేశాను అనేది ముందు వీడియోలో చూశారు కదా. ఇప్పుడు ఏంటంటే నేను డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయించాను. అది లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి తీసిన సారీ అయితే నేను డ్రెస్గా కన్వర్ట్ చేయాలని చెప్పేసి ఇంకా దివాళీకి అయితే ఇచ్చాను. ఆవిడ నేను చెప్పింది ఒకలా అయితే స్టిచ్ చేశారు, యాజ్ ఇట్ ఈజ్ అలా అయితే రాలేదు. ఎప్పుడు టైలర్స్ అయితే మనం చెప్పింది ఒకటైతే వేరేలా చేస్తూ ఉంటారు, కొంచెమైనా సరే చేంజ్ ఉంటుంది కదా. నాకైతే ఇంకా ఫైనల్ ఇలా వచ్చింది. మాకు చెప్పాను కదా, గ్రానైట్ వేయడం లేట్ అయిపోయింది, అది దివాళీ రోజే వేయడం వల్ల. ఇంకా వేసిన తర్వాత ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవడం, వాటికి బొట్లు పెట్టడం. నిజంగా నా పిల్లలు నాకు ఎంత హెల్ప్ చేశారనేది మీకు ముందు వీడియోలో చెప్పాను కదా. ఇంకా ఈ వీడియో మీకు ఫుల్గా చూస్తే అర్థమవుతుంది. మా మోక్ష, సాక్షి అయితే నాకు దివాళీ రోజు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇంకా నేను ఫొటోస్ అన్నీ క్లీన్ చేస్తుంటే వాళ్ళు బొట్లు పెట్టడం, ఒకరు గంధం ఒకరు కుంకుమ పెట్టేసి మళ్ళీ మేము పూజ గదిలో అన్నీ సర్దడం, ఇంకా చిన్న విగ్రహాలు ఉంటాయి కదా అవి కూడా బొట్లు పెట్టేసి నీట్గా సర్దేసుకున్నాం. దీపావళికి క్రాకర్స్ కాల్చడం ఒక వైపు అయితే పూజ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇంట్లో. ఇంకా పూజ గది ఈ రోజు వరకు రెడీ అవ్వలేదు. లాస్ట్ మినిట్లో మాకు పూజ గది రెడీ చేసి గ్రానైట్ వేసి ఇచ్చారు. ఇంకా అదంతా నేను ముందు వీడియోలో చూసారుగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడైతే పూజ గది లోపల ఇంకా విగ్రహాలు, ఫొటోస్ అవన్నీ సర్దుకున్న తర్వాత పూజ ప్రారంభించి, పూజ ఇక్కడ అయినప్పటికీ 8:30 అలా అయిపోయింది. ఎందుకంటే లేట్గా వాళ్ళు మాకు గ్రానైట్ అంతా రెడీ చేసింది 6 అయిపోయింది. ఇంకా తర్వాత మేము మళ్ళీ స్నానాలు చేసి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి లేట్ అయిపోయింది. ఎనీవే పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేము పూజ అంతా చేసుకున్నాక దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టి హైప్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఆ వీడియో ఇంకా రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మర్చిపోకుండా లైక్ కొట్టండి. ఇంకా పూజ అయినప్పటికీ మాకైతే 1.5 అవర్ అలా పట్టేసింది. అంతా అయిన తర్వాత మేము మళ్ళీ ప్రమిదల్లో ఒత్తులు వేసి నూనె వేయడం కూడా, అది కూడా పిల్లలే చేశారు. నేను ఒత్తులు ఎలా వేయాలనేది చెప్పాను కానీ మొత్తం అంతా కూడా రెడీ చేసుకొని మా మోక్ష, సాక్షి అయితే చెప్పానుగా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు నాకు. ఇంకా వీళ్ళు ఈ వయసులోనే నాకు ఇంత హెల్ప్ చేస్తుంటే కొంచెం పెద్ద అవుతే చాలా అంటే చాలా బాగా చేస్తారు, ఇంకా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారని అనిపించింది నాకు. ఇంకా మేము పైన కూడా కొంచెం దీపాలు పెట్టేసి అప్పుడు మళ్ళీ కిందకి పట్టుకెళ్ళాం. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మోక్ష అయితే ముగ్గు వేయడం వరకు చూసారు. ఇంకా ముగ్గుకు కూడా రంగులు అవి వాళ్ళే దిద్ది ఇంకా కిందకైతే దీపాలు పట్టుకెళ్తుంది, చూస్తున్నారు కదా. ఇల్లంతా కూడా ఫుల్ వర్క్ అవ్వడం వల్ల అక్కడే ఉన్నాయి మాకు అయితే సామాన్లు. ఇంకా నేను ఇక్కడ కూడా కొంచెం బయట ముగ్గు వేసాము, అక్కడ కూడా పెట్టేసి ఇంకా కిందకి నేను కూడా వెళ్తున్నాను. ఈ వీడియోలో నాకు మీరు ఇంకోటి కామెంట్ చేయాలి, నా డ్రెస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అయితే నేను స్టిచ్చింగ్కి చెప్పిన మోడల్ యాజ్ ఇట్ ఈస్ కొంచెం దగ్గర వరకు వచ్చింది, కానీ పైన అంతా కూడా బాడీ పార్ట్ అంతా కూడా లూజ్ పెట్టేశారు. ఇంకా అది కొంచెం మళ్ళీ ఇచ్చి వాళ్ళకి ఫిట్టింగ్ సరిగ్గా చేయమని చెప్పాలి. ఈలోపు మీరు ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా నేనైతే జుట్టు కూడా ఆరలేదు, అలాగే ముడి వేసుకొని పూజ చేశాను. పూజ ఎప్పుడు కూడా నేను హెయిర్ అలా వదిలేసుకొని చేయను, అలా కూడా చేయకూడదంట కదా. ముడి వేసేసి చేస్తాను. తర్వాత కిందకు వచ్చినప్పటికీ చెప్పాను కదా, మా మోక్ష వేసింది రంగోలి ఎలా వేసింది అన్నది కూడా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇంకా దానికి బాగా బొమ్మలు అది వేయడం బాగా అలవాటు కాబట్టి చాలా ఈజీగా వేసేసింది. అది ఈ ఏజ్లో వేయడం అయితే చాలా గ్రేట్ ఇలా వేయడం. మీకు మరి
ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే అలానే అనిపించింది. ఇంకా వాళ్ళైతే దీపాలు సర్దుతున్నారు. నిజంగా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఇంటిని ఎలా చక్కబెట్టుకుంటుందంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు అలాగే అనిపించింది ఆ రోజు. నాకు ఎంత హెల్ప్ చేశారంటే నా పిల్లలు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇంకా ముగ్గుకి కార్నర్స్‌లో దీపాలకి వాళ్ళకి చెప్పాను ఎలా పెట్టాలనేది. వాళ్ళు పెడుతున్నారు. నేను ఈలోపు పక్కన గ్రనేట్ వేశారు కదా! ఇంకా అక్కడ కూడా సర్దేద్దామని చెప్పేసి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు సర్దుతున్నారు. ఇంకా నేనైతే పక్కన మాకు గ్రనేట్ రీసెంట్‌గా మొత్తం అంతా గ్రనేట్ వర్క్ అవుతుంది కదా ఇంట్లో. ఎక్కడైతే అయిందో అదంతా శుభ్రం చేసేసి అక్కడ కూడా నేను దీపాలు పెట్టడం స్టార్ట్ చేశాను. నాకైతే ఈ వీడియోస్‌లో మా ఇల్లు అంటే 2 ఇయర్స్ బ్యాక్ నా బర్త్‌డే వ్లాగ్‌లో చూసినట్లయితే అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉన్నది అనేది డిఫరెన్స్ అయితే పూర్తిగా మీకు తెలుస్తుంది. ఇంకా మాకు ఇది ఎప్పటికీ గుర్తులా ఉండిపోతుందని చెప్పేసి నేను ఇంట్లో వీడియోస్ ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఇంకా ఇది మా వదిన వాళ్ళ ఇంటి ముందు ముగ్గు. మా వదిన కూడా అక్కడ ముగ్గు వేసుకొని ఇంకా దీపాలైతే పెట్టేశారు. ఇంకా నేను చెప్పాను కదా గ్రానైట్ రీసెంట్‌గా వేయిస్తున్నాం. ఇక్కడైతే మళ్ళీ విగ్రహం వచ్చి కృష్ణుడి విగ్రహం వచ్చి ఇక్కడంతా కూడా వాటర్ ఫౌంటైన్ లాగా క్రియేట్ చేయడానికి ఇక్కడ కూడా రెడీ చేయిస్తున్నాము. ఇంకా నా ముందు వీడియోస్లో మీరు ముందు ఇంకా వచ్చే వీడియోస్లో అది కూడా తెలుస్తుంది. ఇంకా ఎందుకంటే వర్కింగ్లోనే ఉంది కదా, రెడీ అవ్వడం అదంతా కూడా నేను తీస్తున్నాను. ఎండ్ ఆఫ్ ది డే అది పెట్టిన తర్వాత మొత్తం అంతా కూడా అది వీడియో చేయడానికి అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడే నేను చెప్తున్నాను కదా, ఇంకెక్కడైతే మాకు వెనకాల కృష్ణుడు వచ్చి ఇవన్నీ కూడా ప్లాంట్స్తో ఉంచి కిందంతా గ్రాస్ వేయాలని అనుకున్నాము. ఇంకా అది పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేస్తాను. ఇంకా మొత్తం ఇప్పుడు దీపాలు అయితే పెట్టడం అయింది ఇప్పటి వరకు అయితే. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ దివిటీలు కొట్టడం. అది దివిటీలు తయారు చేయడానికి అయితే మేము అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే గోంగూర కాళ్ళతో చేసేవాళ్ళం. కానీ ఇక్కడ కూడా అలానే, కాకపోతే విజయనగరంలో ఆముదం చెట్లు ఉంటాయి కదా, అవి అయితే అమ్ముతారు స్టిక్స్. అవి తెచ్చుకొని చేసుకోవాలి దివిటీలు అనేవి. మా గార్డెన్లో గోంగూర కాళ్ళు ఉన్నాయి. కానీ ఇంకా మేము చూసారు కదా ముందు వ్లాగ్లో, మేము దివాళీ షాపింగ్ అంతా చేసి వచ్చినప్పటికి చీకటి అయితే అయిపోయింది. అప్పుడే నేను ఆ చీకట్లోనే మొత్తం కడుక్కోవడం, ఇంకా ముగ్గులు వేసుకోవడం, ఇంకా ప్రమిదలు కడగడం కూడా అప్పుడే చేశాను. ఇంకా ఆ టైంలో గార్డెన్లోకి వెళ్ళి ఇంకా అవన్నీ పీకడం ఎందుకని చెప్పేసి అప్పుడు మా జస్సు వాళ్ళు మార్కెట్కి వెళ్తే వాళ్ళకి తీసుకొచ్చామని చెప్పాం దివిటీలు. అవైతే నేను ఇంకా రెడీ చేసి మేమందరం కూడా దివిటీలు అయితే చూపిస్తున్నాము ఆకాశానికి. ఈ ఆనవాయితీ మీలో ఎవరికైనా ఉంటే కమెంట్ చేయండి, లేని వాళ్ళు కూడా కమెంట్ చేయండి. మీకు ఒకవేళ ఇది ఉంటే కనుక మీరు ఏ కాళ్ళతో చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే రీసెంట్ వీడియోస్లో నేను వెదురు ఇంకా ఏవేవో చేస్తున్నారు, అంటే ఎవరికి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు కదా. మాకైతే ఎలా ఉంది, మరి మీకు ఎలాంటి అనుభవం ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మా సాక్షి హడావిడి పడిపోతుంది. దీపాలు ఆర్ని అన్నీ ఎత్తేసి ఒకవైపు పెట్టేయడం స్టార్ట్ చేసింది. ఇంకా తర్వాత మా మామయ్య అయితే ఇప్పటికే కొంచెం లేట్ అయిపోయింది అని చెప్పేసి, మీకు పూజ అయినప్పటికే లేట్ అయింది అన్నాను కదా, ఆయన అయితే 10కి పడుకుని పోతారు ట్యాబ్లెట్స్ వేసుకొని. ఇంకా 10:30 వరకు అలా వెయిట్ చేశారు. పిల్లలతో ఒక 2 టపాసులు అన్న కాల్ చేసి, అంటే మా తాపులే కదా వాళ్ళు పట్టుకునేది, ఇంకా 2 అన్న పిల్లలతో కాల్చి నేను వెళ్ళి పడుకుంటానని చెప్పేసి ఇంకా అంటేను ఆయనకైతే 2 మతాబులు కాల్చి అయితే ఇచ్చాము. పిల్లలతో కాల్చారు. ఇంకా వెళ్ళిపోతుంటే ఈ లోపు మా వదిన స్వీట్ తీసుకొచ్చింది మాకు ఇవ్వడానికి. అంటే ఇది దివాళీ గిఫ్ట్. దసరాకి ఇంకా దీవాళికి బర్త్డేస్కి మేము అలా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం స్వీట్స్. అయితే మా జస్సు వాళ్ళ మరదళ్ళకైతే చాక్లెట్స్ తీసుకొచ్చాడు. ఆ చాక్లెట్ మళ్ళీ అక్క తమ్ముడు షేర్ చేసుకొని మరీ తింటున్నారు.
ఇక్కడైతే సామాన్లు క్రాకర్స్ మేమేం తెచ్చాము అనేది జస్ట్ చెక్ చేస్తున్నాడు. చెక్ చేసి బయట అన్నీ సర్దుతారనమాట పిల్లలు. ఇంకా అవి సర్దిన తర్వాత ఒక్కొక్కటి ఫస్ట్ ఏంటి చేయాలి, తర్వాత ఏంటి, లాస్ట్ అయితే పాము బిళ్ళలు అలాగా సర్దుతారు. అలా రూల్ వైజ్ సర్దిన తర్వాత ఇంకా దివాళీ అయితే స్టార్ట్ చేసాం. లాస్ట్ టైం దివాళీ వీడియో ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత చేసుకున్నప్పుడు ఇంటికి అంతటికి మేము లైటింగ్ పెట్టాము. అప్పుడైతే ఆ సీరియల్ ఒక్కటే ఉంది, మిగతా అన్నీ కూడా పోయినాయి. ఇంక ఇప్పుడైతే కొత్తగా కొన్నాం, లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా. పైన అయితే ఆ ఒక్కటి పెట్టేసాం. ఇక్కడైతే మా మోక్షకి పెన్సిల్ పేలిపోయింది. చాలా అంటే చాలా నొప్పి వచ్చింది. అప్పుడైతే ఏం తెలియలేదు, కానీ పొద్దున చూస్తే పొక్కు వచ్చింది. అది కన్ను దగ్గర, కింద ఐలిడ్ దగ్గర. పెన్సిల్స్ పేలడం ఏంటో, ఎలా అయినా సరే దివాళీ క్రాకర్స్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు మరీను. ఇంకా తర్వాత అయితే ఇంకా చాలాసేపు భయపడిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఫ్రీ అయ్యాక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇక్కడ చూసారా, కన్ను దగ్గర కాలినా సరే ఎంత యాక్టివ్గా ఉందో. ఇంకా లైట్ తీసుకుంది, తర్వాత ఇంకా ఫ్రీ అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా గంతులేస్తుంది. అందరూ చుంచుబుట్లు పెట్టేస్తున్నారు, ఇంక మనమేనా తక్కువ అని చెప్పేసి నేను కూడా చుంచుబుట్టు పెట్టడానికి వెళ్ళాను. ఇంకా నాకైతే భయం వేసింది, ఎందుకంటే అది కూడా ఫస్ట్లో అయితే స్టార్ట్ అవ్వలేదు, తర్వాత కొద్ది టైం పట్టింది. ఇంకా అది అలవాటు అయ్యాక మళ్ళీ ఇంకోటి తీసుకెళ్ళాను. అదైతే ఇంక పెట్టి దగ్గరే ఉన్నాను, ఇది చివరి వరకు ఉంటుందా ఉండదా అని చెప్పేసి. ఇదైతే చాలా బాగా అయ్యింది వెంటనే.
ఇంకా ఈ ఇయర్ మా దీపావళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి మరీ స్పెషల్ థ్యాంక్స్.